42% బీసీ కోటాపై బీఆర్ఎస్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమర్థించారు. వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని సర్కార్కు కవిత రిక్వెస్ట్ చేశారు. ఇక మరోవైపు సర్కార్ ఆర్డినెన్స్ను బీఆర్ఎస్ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. ఆర్డినెన్స్ కాదు, బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కవిత సర్కార్ను సమర్థించడం, మిగతా బీఆర్ఎస్ లీడర్లు వ్యతిరేకించడం పార్టీలో గందరగోళంగా మారింది. 42% బీసీ కోటాపై బీఆర్ఎస్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమర్థించారు. వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని సర్కార్కు కవిత రిక్వెస్ట్ చేశారు. ఇక మరోవైపు సర్కార్ ఆర్డినెన్స్ను బీఆర్ఎస్ లీడర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఆర్డినెన్స్ కాదు, బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కవిత సర్కార్ను సమర్థించడం, మిగతా బీఆర్ఎస్ లీడర్లు వ్యతిరేకించడం పార్టీలో గందరగోళంగా మారింది. రైటిక బీఆర్ఎస్లో బీసీ కోటా గందరగోళానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ మనకు లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, బీసీ కోటా పెంపుపై బీఆర్ఎస్ భిన్న వాదనలున్నాయి, వివరాలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% సంబంధించి ఆర్డినెన్స్ నిన్న కేబినెట్ కూడా ఆమోదించింది. మంత్రులు కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం, ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే దీని మీద బీఆర్ఎస్ కొద్దిసేపటి క్రితము రియాక్ట్ అయింది. బీసీ మంత్రులందరూ కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డినెన్స్ వల్ల ఏమీ కాదు, గతంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆర్డినెన్స్ను న్యాయస్థానాలు కొట్టివేశాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా 9వ షెడ్యూల్లో చేర్చితేనే ఈ బీసీ రిజర్వేషన్లు అమలవుతాయన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆర్డినెన్స్ ఒక మోసపూరిత ప్రకటనగా బీఆర్ఎస్ బీసీ నేతలు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే దీనికి భిన్నంగా కవిత, వీళ్ళేమో 10:30 గంటలకు ప్రెస్ మీట్ పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ఇంట్లో 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆర్డినెన్స్ను స్వాగతిస్తున్నాను, ఇది సంతోషకరమైనటువంటి విషయం. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అందేటువంటి అవకాశం ఉంటుంది 42%. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. దీంతో అంటే ఇద్దరు అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్లో కొంత భిన్నాభిప్రాయాలు కనపడుతున్నాయి. ఒక గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ బీసీ నేతలను మీడియా ప్రశ్నించినప్పుడు కవిత ఏమో స్వాగతిస్తున్నట్టుగా ప్రకటన చేశారు, మీరేమో వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారన్నటువంటి ప్రశ్నలకు బీసీ నేతల నుంచి అయితే సమాధానం లేదు. సో మేము చెప్పినటువంటి విషయాలను మీరు రాసుకోండి అన్నటువంటి విషయాన్ని కూడా బీసీ నేతలు ఆ అంశాన్ని ప్రస్తావించారు. సో ఇంకొక వైపు కవిత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఈ ఆర్డినెన్స్ను స్వాగతిస్తామని చెప్తూనే ఇంకొక వైపు కొద్దిసేపటి క్రితము ప్రెస్ మీట్ తర్వాత ఆమె నివాసం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ అంటే మనకు ట్యాంక్ బండి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీన్ని అంటే ఈ ఆర్డినెన్స్ను స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బైక్ ర్యాలీ ఆమె నిర్వహిస్తున్నారు. సో ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ఇంకొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సో విరుద్ధమైనటువంటి ప్రకటనలతోటి కొంత బీఆర్ఎస్లో ఒక గందరగోళం నెలకొన్నదనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు క్యాడర్లో కూడా ఒక అయోమయం నెలకొన్నదనేటువంటి చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కవిత మే 28, 29 తేదీలో ఎప్పుడైతే చిట్చాట్ చేసిరో అప్పటి నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల మీద ఆరోపణలు చేయడం, ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు వర్సెస్ కవిత అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొని ఉన్నది. మరి ఈ విషయాన్ని అటు క్యాడర్లో కూడా కొంత అయోమయం నెలకొన్నటువంటి అవకాశం ఉంది. ఒకరేమో స్వాగతిస్తున్నట్లు ప్రకటన చేయడం, దీన్ని ఆహ్వానిస్తూ ర్యాలీలు నిర్వహించడం అంటే బైక్ ర్యాలీలు నిర్వహించడం, ఇంకొక వైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నాం, ఇది ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన అంటూ ఇంకొక వైపు ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం. సో ఇట్లాంటి ప్రకటనలతోటి కొంత అయోమయం అయితే నెలకొని ఉన్నది. సో ఒకే పార్టీలో రెండు స్వరాలుగా ప్రస్తుతం బీఆర్ఎస్లో నెలకొన్నది. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలో ఒకే అంశం ఏదైనా నిర్ణయం తీసుకుంటే, రాష్ట్ర అధ్యక్షుడిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో మొదటిసారి కొంత భిన్న వాదనలు మనకు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్లో. మరి ఇది ఎంత దూరం వెళ్తుందనేది చర్చ కూడా ఉంది. కొంతమంది కవితకు సపోర్ట్ చేస్తూ ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్నారు, మరి కొంతమంది నాయకులు మాత్రం బహిరంగంగానే ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ఇప్పటివరకు అంటే ముఖ్యమైనటువంటి నాయకులు కేటీఆర్ దీని మీద ఇంకా
రెస్పాండ్ కావాల్సి ఉంది. హరీష్ రావు కూడా దీని మీద ప్రస్తావించాల్సినటువంటి అంటే ఆర్డినెన్స్ మీద కొంత రెస్పాండ్ కావాల్సి ఉంది. మరి కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు, కవిత చెప్పినటువంటి అంశాలకు ఈ అంశాన్ని స్వాగతిస్తున్నాం అనేటువంటి చెప్పిన విషయాలను బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ప్రశ్న వేసినప్పుడు వాళ్ళ నుంచి సమాధానం రావట్లేదు. సేమ్ టైంలో కవితకి ఈ అంశాన్ని కూడా అంటే బీఆర్ఎస్ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నట్టుగా మీ నాయకులు చెప్తున్నారు, మీరేమో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా స్వాగతిస్తున్నామని చెప్పి ప్రభుత్వ విధానాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు సో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉందో 2018 దానికి సవరణ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇంకొక వైపు గవర్నర్తో కూడా సంతకం చేయించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేసేటువంటి ఈ బీసీ ఏదైతే ఆర్డినెన్స్ ఉందో 42% రిజర్వేషన్లకు సంబంధించి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంది. సో కొంత గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది, ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో ఇట్లాంటి సమయంలో వ్యతిరేకించడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేశారు. కాబట్టి 42% ఖచ్చితంగా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు అందాల్సిందే. ఇంకొక వైపు విద్యలో కూడా తర్వాత మిగతా అంశాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు అందే విధంగా మేము పోరాటం ఉంటుంది, వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా మా పోరాటం కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి బీఆర్ఎస్లో ఒక గందరగోళం అయితే నెలకొన్నది. ఒకవైపు అనుకూలంగా, ఇంకొక వైపు వ్యతిరేకంగా నేతలు మాట్లాడుతున్నారు. ఇది కేడర్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా ఆమె చెప్పేటువంటి విషయాలు ప్రజల్లోకి వెళ్తాయి. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్నది. ఇంకొక వైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు నుంచే ఆమె సంస్థ ఉన్నది. సో ఒకవైపు ఆమె కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇంకొక వైపు బీఆర్ఎస్ ఏమో వ్యతిరేకిస్తూ వస్తుంది. సో మొత్తానికి ఇటు భిన్న స్వరాలు కనపడుతున్నాయి. సో ఒక గందరగోళ పరిస్థితులు అయితే బీఆర్ఎస్లో నెలకొన్నది. ఇది కంటిన్యూ అయితే పార్టీకి నష్టమైనటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని కేసీఆర్ కానీ లేదంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎట్లా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా చక్కదిద్దుతారు అనేది చూడాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒకవైపు పాజిటివ్గా వాతావరణం క్రియేట్ అవుతుంది. సో ఇంకొక వైపు ఏమో బీఆర్ఎస్ దీని మీద నెగిటివ్ మాట్లాడడం, కవిత అనుకూలంగా మాట్లాడడం పట్ల కొంత బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు, ఇంకొక వైపు కొంత అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి చూడాలి ఇంకా దీని మీద ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు. మరి పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటన, ఇంకొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏమో స్వాగతిస్తున్నట్టు ప్రకటన, రెండు విరుద్ధమైనటువంటి ప్రకటన మధ్య మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లోని ఎట్లా చక్కదిద్దుతారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. జ్యోతి.